ఆగస్టులోకి వచ్చేసాం. సెప్టెంబర్ 17 మోడీ గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇది ఒక రకంగా ఆనందమే, నో డౌట్. కానీ వేలాది ప్రజల యొక్క హృదయాల్లో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకునేది ఏంటంటే, ఒకవేళ ఈయన కనుక ఆర్ఎస్ఎస్ భావజాలమైనటువంటి ఆ వయసు మీరితే వెంటనే ఎవరు పదవిలో ఉండకూడదు అనే నియమం కనుక మరి మోడీ గారిని పక్కకి తీస్తే ఈ పరిస్థితిలో పరిస్థితులు ఎలా అంత దారుణంగా ఉన్నాయండి. అంటే మన ఊర్లో మన దేశంలో శాంతియుతంగా ఉండొచ్చు కాక ఇంటర్నేషనల్గా ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఎదగనీయకుండా మనల్ని పెరగనీయకుండా మనల్ని తొక్కేయాలని ఎలా వీలు పడితే అలాగా వాళ్ళని నంచేయాలని చెప్పి ఈ చైనా ఈ అమెరికా వేసే కుట్రలు చేస్తున్న అరాచకాలు ఇన్ని కాదండి. మరి ఇలాంటి పరిస్థితిలో మనం కనుక మోడీ గారిని ఏదో వయసు చూపించి నువ్వు పక్కకు తప్పుకోవయ్యా అని అన్నాం అనుకోండి, ఆయనకేం బెంగలేదు. ఆయన రాజర్షి, హాయిగా వెళ్ళి హిమాలయాలకు వెళ్తాడు, అక్కడ 3 నెలలు ఉంటాడు, పూజ చేసుకుంటాడు, ధ్యానం చేస్తాడు, యోగా చేస్తాడు, కాబట్టి ఆయనకి బెంగలేదు. కానీ నష్టపోయేది ఎవరు? నష్టపోయేది భారతదేశం, భారతీయులు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, భగవంతుని ప్రార్థించాలి కూడా. ఈ సమస్యలన్నీ తీరే వరకు మోడీ గారే ప్రధానిగా ఉండాలని ప్రజలంతా ఆశిద్దాం. ఎందుకంటే అలాంటి సమర్థుడు దమ్మున నాయకుడు మనకి ఎదుగుండా కనిపించట్లేదు. ఉంటే ఉండొచ్చు కాక మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రజలు ఒక సిస్టమ్కి అలవాటు పడ్డ ఈ ప్రజలు ఒక్కసారిగా ఇంకొక కొత్త వ్యక్తిని తీసుకొస్తే ఆ కొత్త వ్యక్తికి అంత కొత్తగానే ఉంటుంది. చూడండి, మనం కొత్తగా చెప్పులు వేస్తున్నాం అనుకోండి, ఆ చెప్పులు మనకు కుట్టినట్టు అనిపిస్తాయి, కొద్ది ఒలిసిపోతూ ఉంటుంది. కొన్ని సమస్య ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇది చాలా ఖరీదైన మూల్యం మనం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మోడీ గారు తర్వాత అనే ప్రశ్నకి ఇక్కడ ఆపేద్దాం. మోడీ గారే ఉండాలి అనే దానికి ఎలుగుతి చేద్దాం, సరేనా? మరి ఇలాంటి దమ్మున్న ఛానల్ మీ గుడిగంట TV9, మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. సీ యూ. అంటే మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేశారా? చేయండి సార్. మీకు దమ్ముగా వార్తలు అందిస్తుంటే మీరు డబ్బు కట్టక్కల్లా సబ్స్క్రైబ్ చేయడానికి ఫ్రీ, సరేనా? సీ యూ దెన్, బాయ్.